మన చుట్టూ ఏం జరుగుతుంది అనేది తెలిసినప్పుడే మనం ఎలా ఉండాలో అనేది నిర్ణయిస్తాము. సో ఇప్పుడు మనం ప్రపంచంలో మరియు ఇండియాలో రోడ్డు ప్రమాదాల గురించి ఈనాడు పేపర్లో వచ్చింది. మరి తెలుసుకుందాం. వీలైనంత ప్రమాదాలు జరగకుండా అవగాహన పెంచుదాం. చూడండి ఫ్రెండ్స్, ఈనాడు పేపర్లో వచ్చిన ఈ శీర్షిక: పెరుగుతున్న రహదారి అభద్రత. దేశీయంగా రోడ్ల ప్రమాదాల్లో నిత్యం పెద్ద సంఖ్యలో ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. గత దశాబ్ద కాలంలో ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో రహదారి దుర్ఘటనలు తగ్గాయి. కానీ ఇండియాలో మాత్రం దానికి భిన్నంగా పరిస్థితులు నెలకొన్నాయి. సో ఫ్రెండ్స్, ఈ విధంగా చూసుకుంటే మనకు ఇండియాలో ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని తెలుస్తుంది. సో రోడ్డు మీదకు వెళ్తే మళ్ళీ క్షేమంగా ఇంటికి చేరుతామన్న నమ్మకం భారత్లో క్రమంగా సన్నగిల్లుతుంది. రహదారులు నిత్యం పెద్ద ఎత్తున రక్తమోడుతుండడమే దీనికి కారణం. విశ్వవ్యాప్తంగా రహదారి భద్రతకు సంబంధించిన నివేదికను ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ఇటీవల విడుదల చేసింది. దాని ప్రకారం 2010 నుంచి 2021 మధ్య కాలంలో ప్రపంచవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల మరణాలు 5% మేర తగ్గాయి. సగటున ఏటా 10 లక్షలకు పైగా అవి దిగివచ్చాయి. మొత్తంగా 108 ఐరాస సభ్య దేశాల్లో రహదారి దుర్ఘటనలు మరణాలు తగ్గాయి. ఇండియాలో మాత్రం అవి అదే కాలానికి 15% పెరిగాయి. సో 15% ఇండియాలో పెరిగితే ప్రపంచంలో మాత్రం తగ్గాయి. భారీగా మరణాలు. కేంద్ర రోడ్డు రవాణా హైవేల మంత్రిత్వ శాఖ ఇటీవల నివేదిక ప్రకారం 2022లో దేశవ్యాప్తంగా 4.61 లక్షల రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. వాటిలో 1,68,000 మంది ప్రాణాలు కోల్పోయారు. 4,43,000 మంది గాయపడ్డారు. 2021తో పోలిస్తే 2022లో రోడ్డు ప్రమాదాలు దాదాపు 12%, మరణాలు 9.4% పెరిగాయి. క్షతగాత్రుల సంఖ్య 15% అధికమైంది. కేంద్రం నివేదిక ప్రకారం భారత్లో సగటు నిత్యం 1,200కు పైగా రహదారి మరణాలు చోటు చేసుకుంటున్నాయి. వీటిలో రోజు 462 మంది ప్రాణాలు వదులుతున్నారు. 2022లో 33% రహదారి రహదారులు జాతీయ రహదారులపైన చోటు చేసుకున్నాయి. 36% మరణాలు వాటిపైనే సంభవించాయి. 2022లో 72% రహదారి దుర్ఘటనలు, వాటిలో 70% వ్యక్తుల మరణాలు అతివేగమే కారణం. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘన, మద్యం సేవించి, డ్రగ్స్ తీసుకొని అపసవ్య మార్గంలో అంటే వ్యతిరేక దిశలో వాహనాలు నడపడం వల్ల రోడ్డు నిత్యం రక్తమోడుతున్నాయి. రహదారి నిర్మాణ లోపాలు, రోడ్లపై సంతలు ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాయి. రోడ్డు ప్రమాదాలలో వారిలో 60% 18 నుంచి 30 ఏళ్ల మధ్య వయస్సు వారే. దీనివల్ల విలువైన మానవ వనరులను దేశం కోల్పోతుంది. దీనికి పటిష్ట చర్యలు అవసరం. రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి ప్రజలను చైతన్యవంతం చేయాలని కేంద్రం నిర్ణయించింది. రోడ్ల డిజైన్, నిర్మాణ ప్రణాళికలో భద్రతను అంతర్భాగం చేయాలని, నిబంధనలను అతిక్రమించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని లక్షించింది. ముఖ్యంగా 2024 నాటికి రోడ్డు ప్రమాదాల మరణాలను 50% మేర తగ్గించాలని కేంద్రం తొలుత లక్ష్యంగా పెట్టుకుంది. అది సాధ్యం కాదని గ్రహించి తన లక్ష్యాన్ని 2030కి పొడిగించింది. ఇప్పటికైనా రహదారులపై మృత్యుకేలి ఆగాలంటే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగించాలి. ప్రమాదకర మలుపులను గుర్తించి వాటిని తక్షణం సరిచేయాలి. రహదారి నిర్మాణ ప్రణాళికలోనే ప్రమాదకర మలుపులు లేకుండా జాగ్రత్త వహించాలి. రోడ్ల నిర్మాణాలలో నాణ్యతకు అధిక ప్రాధాన్యం ఇవ్వడం కీలకాంశం. రహదారులపై గుంతలకు ఎప్పటికప్పుడు మరమ్మతులు నిర్వహించాలి. వేగ పరిశీలన కెమెరాలను ఎక్కడికక్కడ ఏర్పాటు చేసి నిబంధనలను అతిక్రమించిన వారితో ఊచలు లెక్కపెట్టించాలి. తమిళనాడు తరహాలో రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే ఘటనా స్థలానికి అంబులెన్సు చేరుకొని బాధితులను ఆసుపత్రికి చేర్చి ఉచిత వైద్యం అందించేలా చూస్తే మరణాలను చాలా వరకు తగ్గించవచ్చు. చూసారా ఫ్రెండ్స్, మనం చూస్తున్నట్టుగా మనకు రోడ్లు ఎలా ఉంటాయో తెలియదు. సో సిగ్నల్స్ ఎలా ఉంటాయో తెలియదు, ఎక్కడ స్పీడ్ బ్రేకర్ ఉంటుందో తెలియదు, ఎక్కడ మూలమలుపులు ఉంటాయో తెలియదు, ఎక్కడ వంపులు ఉంటాయో తెలియదు. సో మనం రోడ్డు వ్యవస్థ పైన ప్లస్ మనకు సిగ్నల్స్ పైన అవగాహన పెంచుకోవడం వల్ల మనం ప్రాణాల నుంచి తప్పించుకోవచ్చు. ట్రాఫిక్ అవగాహన అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే ఒక కుటుంబంలో ఇంటి పెద్దకి ప్రమాదం జరిగితే ఆ కుటుంబ వ్యవస్థ, ఆ ఒక తరం మొత్తం వెనుకబడిపోతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరిన్ని వీడియోల కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్.